వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈఏ ఫుడ్ గ్యాలరీ. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ బ్రెడ్ పాకెట్స్. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ బ్రెడ్ తీసుకురండి, సైడ్స్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మనం చపాతీ చేస్తాం కదా, సేమ్ అలాగే చేసుకున్నాము. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ సో ఇలా ప్రిపేర్ చేసుకుందాము. సో నేను బ్రెడ్ స్లైసెస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి. నెక్స్ట్ నేను బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. ఇందులో మనం కొంచెం కారం, కొంచెం సాల్ట్, వెరీ లిటిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాము. సో నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న పీసెస్ చికెన్ తీసుకున్నాను అండి. అది సో బ్రెడ్లోకి కావాల్సిన స్టఫ్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఇందులో చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు కారం, మనం ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్లో కారం ఇంకా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా నెక్స్ట్ వెరీ లిటిల్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇందులో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసాము. చికెన్ వేసేస్తున్నాము. ఫ్లేమ్ వచ్చి హైలోనే ఉంచండి, ఫాస్ట్గా అయిపోతుంది. దగ్గర నుండి కలుపుకుంటూ మనం చూసుకోవచ్చు, పర్లేదు. ఇందులో కొంచెం నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అండి, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. దగ్గర నుండి మిక్స్ చేసుకోండి, మాడకుండా. ఒక 2 minutes తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసుకురండి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 2 spoons mayonnaise, కొంచెం చీజ్ సాస్ అని
నెక్స్ట్ ఇందులో నేను మొజరెలా చీజ్ వేస్తున్నా అండి. మీకు సూపర్ మార్కెట్స్లో దొరికిపోతుంది మొజరెలా చీజ్. సో చీజ్ కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇందాక మనము బ్రెడ్ స్లైసెస్ చేసుకున్నాం కదా, అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫ్ వేసేసి నేను ఇక్కడ పక్కన కొంచెం మైనీస్ పెట్టుకున్నాను అండి, సైడ్స్ వేసి పేస్ట్ చేయడానికి. సో ఇలా మనము ఈచ్ అండ్ ఎవ్రీ స్లైస్ ప్రిపేర్ చేసుకుందాము. సో అన్ని స్లైసెస్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1 స్పూన్ మైదాలో వాటర్ కలిపాను. సో మనం ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్లైస్ మైదాలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి పెట్టుకుందామండి. ఇలా డిప్ చేసుకొని పెట్టుకుందాం. సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెడ్ స్లైస్ ఇందులో వేసి ఫ్రై చేస్తాను. వేగానే కలపకండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత దాన్ని సెట్ చేసుకోండి. సో ఒక 2 మినిట్స్ తర్వాత నేను కొంచెం సెట్ చేస్తున్నా అండి రోల్స్ని. సో స్లైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నుంచి మనము తీసేసుకున్నాము. సో రోల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో అన్నీ అయిపోయాయండి, వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇది మనం మైనీస్ అని సాస్తో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, టేక్ కేర్.